హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా ఎంపీపీఎస్ ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ ఏ సర్టిఫికెట్స్ కంపల్సరీ మీకు లేటెస్ట్వి కావాలి అని అడిగారు. వీటి గురించి మీకు కొంత లేటెస్ట్ అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఒక వీడియో చేశాను. ఫేజ్ 1 జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పర్టికులర్ గా క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఫోకస్ పెట్టారు అని విన్నాము. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి క్యాస్ట్ సర్టిఫికెట్, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అంటే 2023లో తీసుకున్నా కూడా వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా 2024లో రీసెంట్ గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే సబ్మిట్ చేయమని ప్రెషర్ చేశారు. సో దానితో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు అని తెలిసింది. దీనికి సంబంధించి మీకు ఈ లేటెస్ట్ అప్డేట్ కన్వే చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మరలా ఫేజ్ 2లో మీకు ఫ్రెష్ సీట్ అలాట్మెంట్ వస్తే ఏ సర్టిఫికెట్స్ వాళ్ళు అడగొచ్చు అనే దానికి మరలా లిస్ట్ ఇస్తూ ఉన్నాను. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డరు, నెక్స్ట్ నీట్ అడ్మిట్ కార్డు, నీట్ రీ రివైజ్డ్ స్కోర్ కార్డు, కౌన్సిలింగ్ ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్. అంటే మనం కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నా కూడా ఇదే సరిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ టీసీ, 6th నుండి 12th స్టాండర్డ్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు అని తెలిసింది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి నేను చెప్పిన విషయం ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా కూడా స్టేట్ది సరిపోతుంది అని చెప్పాను. కానీ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి వీళ్ళు పర్టికులర్ గా రెస్ట్రిక్ట్ చేస్తారు స్టూడెంట్స్ ని. ఖచ్చితంగా మీరు 2024 క్యాస్ట్ సర్టిఫికెట్ లేటెస్ట్ది మీరు సబ్మిట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తాము, లేదంటే మీకు అడ్మిషన్ ఇవ్వము అని ఇబ్బంది పెట్టారు కొన్ని కాలేజెస్ లో. దీనికోసం స్టూడెంట్స్ ని మీరు ఇప్పుడు ఆన్లైన్ లో వెళ్ళి అప్లై చేయండి. మీరు అప్లై చేసి ఒకవేళ మీకు ఈ సర్టిఫికెట్ రావటం లేట్ అయితే అట్లీస్ట్ మీరు అప్లై చేసినట్లుగా ఎక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అని కొన్ని కాలేజెస్ వాళ్ళు అలా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని కాలేజెస్ వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ విదిన్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైం లోపుగానే మీరు సబ్మిట్ చేస్తేనే మీకు అడ్మిషన్ ఇస్తాము, లేదంటే ఇవ్వము అని కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పారని తెలిసింది. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ గురించే. ఇది తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీ అంటే బీసీఏ, బీసీడిఈ అందరూ కూడా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికెట్ మీద డేటు అంటే ఇష్యూ డేట్ ఉంటుంది. ఆ డేటు 2024 సంవత్సరం ఉందా లేక 2023 అంతకంటే ముందు సంవత్సరాల్లో ఉందా. ఒకవేళ ఇప్పుడైనా సరే ఇంకా మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఈ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోండి. సర్టిఫికెట్ లేట్ అయినా సరే మీ దగ్గర ఆల్రెడీ అప్లై చేసినట్లు ఎక్నాలెడ్జ్మెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి దాన్ని ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. రేపు సెకండ్ ఫేజ్ లో ఫ్రెష్ అలాట్మెంట్ వస్తే దాన్ని సబ్మిట్ చేద్దరు, లేదా వీలైనంత వరకు ఈ 2-3 days లో మీకు ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేయండి. ఓకే. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఇది కూడా అంతేనండి, ఖచ్చితంగా లేటెస్ట్ ఉండాల్సిందే. రీసెంట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. ఇది పర్టికులర్ గా ఎప్పుడు చెప్తాము, ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను. సో ఈ రెండు కూడా లేటెస్ట్ మాత్రమే తీసుకోండి. అలాగే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2024. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరికైతే ఉందో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీటు అలాట్మెంట్ పొందుతారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ April 1, 2024 అంతకంటే ఆ తర్వాత డేట్స్ లో తీసుకున్నది మాత్రమే ఉండాలి. నెక్స్ట్ పీడబ్ల్యూబీటీ సర్టిఫికెట్, మీకు మెడికల్ బోర్డు వాళ్ళు టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు, అది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి పీడబ్ల్యూబీటీ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండాలి, అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్స్ స్టూడెంట్ అండ్ పేరెంట్. నెక్స్ట్ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఇఫ్ 12th ఆర్ ఇంటర్ అవుట్ సైడ్ ఏపీ, అంటే ఇంటర్మీడియట్ అవుట్ సైడ్ స్టేట్ లో కానీ లేదా అవుట్ సైడ్ కంట్రీలో కానీ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఈక్విలెన్స్ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఆల్రెడీ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుండి మీరు తీసుకున్నారు ఆన్లైన్ పద్ధతిలో, అది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికెట్ నాన్ లోకల్ ఫర్ 10 years, ఎవరైతే ఏపీఎన్ఎల్ కేటగిరీలో లేదా ఏపీయూఆర్ కేటగిరీలో సిటీ అలాట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డొమిసైల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సిందేను. లేదా పేరెంట్స్ లో ఏ ఒక్కరిదైనా సరే 10 years స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తప్పనిసరిగా మీరు చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కాలేజెస్ లో ముందుగా అడిగింది ఏంటంటే డొమిసైల్ కూడా కావాలి అని అడిగారు.
కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది అని వీళ్ళు ఆర్గ్యూ చేయటం వల్ల పేరెంట్స్ అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో మీ దగ్గర ఈ రెండిట్లో రెండు ఉంటే రెండు తీసుకుని వెళ్ళండి, లేదా ఏ ఒక్కటి ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఒరిజినల్స్ మాత్రం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అంటే సెకండ్ ఫేజ్ లో లేదా నెక్స్ట్ రౌండ్స్ లో మనకి స్పెషల్ కేటగిరీస్ లో కూడా సీట్ అలాట్మెంట్ పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ ఈ సర్టిఫికెట్స్, ఒరిజినల్స్, మెడల్స్, షీల్డ్స్ ఏదైతే మీ దగ్గర ఉన్నాయో సీట్ అలాట్మెంట్ వచ్చి రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు సెకండ్ ఫేజ్ కి రెడీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకసారి మరలా లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నానండి. ముఖ్యంగా మీరు అందరికీ కూడా అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి అంటే లేటెస్ట్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మరలా ఒకవేళ లేటెస్ట్ లేకపోతే ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ప్రింట్అవుట్ తీసుకొని. మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ వచ్చే లోపు కానీ ఆ సర్టిఫికెట్ లేట్ అయితే అప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అయినా సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.